Good morning, dear aspirants. Welcome to Ayan Institute YouTube channel. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడం చాలా అవసరం. మరి కాంపిటేటివ్ అభ్యర్థులు అన్ని పేపర్లు తీసుకొని అన్ని రకాల ఇంగ్లీష్ తెలుగు పేపర్లు తీసుకొని చదివి అనాలిసిస్ చేసి దాంట్లో ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటనేది తెలుసుకోవడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి నేను ఎట్లాగో రోజు పేపర్స్ చదువుతా కాబట్టి మీకోసం ఇంకా 2 పేపర్లు ఎక్కువ చదివి ఆ పేపర్లను మొత్తం కూడా అనాలిసిస్ చేసి దాంట్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కాంటెంట్ ఏతుందో అది నేను మీకు స్క్రీన్ మీద డైరెక్ట్గా అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని నేను రోజు మీకు అందించాలంటే మీరు దీనివల్ల మీకు ఉపయోగం కలుగుతుందనే ఒక రాటిఫికేషన్ నాకు దొరకడం కోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియపరచండి, అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే, మరి నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో మనం కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం, అడ్మిషన్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చే నంబర్లకు కాల్ చేసి మీరు అడ్మిషన్ల వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి. ఇవాళ కెనడాలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి, అది చూస్తాం మనం. అదేవిధంగా మనం ఇక్కడ తేజస్ ఫైటర్ జెట్స్కి సంబంధించిన పార్ట్స్కి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ మనకు ప్రధానంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించినటువంటి 18,000 కోట్లు రైతు భరోసాకు బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది, దాని గురించి కూడా చూస్తాం. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ జపాన్లో నిర్మాణం కానుంది, ఇది కూడా మనం చూస్తాం. అదేవిధంగా నిన్నటి నుంచి మనం చూస్తున్నాం జస్టిస్కి సంబంధించినటువంటి ఏదైతే నోట్లకు సంబంధించిన వ్యవహారం ఉందో ఆ యశ్వంత్ వర్మ జస్టిస్ సంబంధించిన వ్యవహారం కూడా మనం చూస్తాం. అయితే ఇజ్రాయెల్ గాజాకు సంబంధించిన అటాక్కి సంబంధించిన అంశాలు, 50 మైళ్ళ విస్తీర్ణంలో చైనాలో మెగా ఫ్యాక్టరీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ చైనా నిర్మించబోతుంది, కూడా మనం చూస్తాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ భారత నేవీ ఏదైతే ఉందో వారు నేవీకి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించి ఒక యుద్ధ నౌక గురించి కూడా మనకు వార్తల్లో ఉంది. అది కూడా సౌదీలో నేడు ఉక్రెయిన్ రష్యా చర్చలు ఉన్నాయి, ఆల్రెడీ వీళ్ళు సీజ్ ఫైర్ కోసం చర్చలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా సన్ రైజర్స్ ఐపీఎల్లో గెలిచింది, ఆ విషయాలు కూడా చూస్తాం. ఇకపోతే 35 కిలోమీటర్ల రేస్ వాక్లో ప్రియాంక జాతీయ అవార్డు సాధించడం జరిగింది, జాతీయ రికార్డు సాధించారు, అది కూడా మనం చూస్తాం. హారిక గేమ్ డ్రా అయింది. చెస్ ఛాంపియన్షిప్ అయితే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ 4వ అంచె టోర్నమెంట్ జరుగుతుందో దాంట్లో హారిక డ్రా చేసింది, దాని గురించి చదువుతాం. అదేవిధంగా కొన్ని విద్యా ఉద్యోగ వార్తలకు సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తాం. ఓకే, మరి ఇవాళ మొట్టమొదటి న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అదేంటంటే ముఖ్యంగా అన్ని పేపర్లలో కూడా ఇది వచ్చింది. దీనికి సంబంధించిన అంశం ఏంటి అని అంటే ఏప్రిల్ 28న కెనడాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. మనందరికీ తెలుసు ప్రస్తుతానికి మనకు కెనడాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారని అంటే మార్క్ కార్నీ ప్రధానమంత్రి ఉన్నారు. రీసెంట్గానే అతను సెలెక్ట్ కావడం జరిగింది. అంటే అంతకుముందు ఇక్కడ ఎవరుండే అని అంటే మార్క్ కార్నీ ఇప్పుడు రీసెంట్గా ఆయన ఎలెక్ట్ కావడం జరిగింది. అంతకుముందు ఇక్కడ జస్టిన్ ట్రూడో అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండే, జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి ఉండే. ఆల్రెడీ పదవికి రాజీనామా చేసిండు జనవరిలో. అంతకుముందు డిసెంబర్లో వాళ్ళ వైస్ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళ మీద కొన్ని అభియోగాల కారణంగా వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు వెంటనే ఇది ఏప్రిల్ 28న ఎన్నికలు వస్తూ ఉన్నాయి కెనడాలో. ఓకే, దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చింది. ఇకపోతే ఇక్కడ హాల్ సంబంధించి HAL హాల్కి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏంటండి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL హాల్ అంటే ఫేసెస్ డిలే ఇన్ గెటింగ్ పార్ట్స్ ఫర్ తేజస్ ఫైటర్ జెట్స్. తేజస్ ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్ ఇది తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్గా దీన్ని మనం పిలుస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కాజెస్ బై డిపెండెన్సీ ఆన్ ఫారెన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇవ్వండి, ఫారినర్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ద కమిటీ నోటెడ్ దట్ సచ్ హర్డిల్స్ రిజల్ట్ ఇన్ డిలే డెలివరింగ్ క్రూషియల్ ఎక్విప్మెంట్ వెపన్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్స్. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మస్ట్ బి రీక్యూప్డ్ విత్ ప్లాట్ఫామ్ 2. ఇక్కడ మనం చూసుకుంటే అమెరికా నుంచి మనము యుద్ధ నౌకలు కావచ్చు, డిఫెన్స్ సంబంధించినటువంటి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ ఇక్కడ తీసుకొస్తూ ఉంటాం. సో అమెరికా నుంచే మనకి ఇక్కడ డిలే అవుతుందని చెప్తున్నారు. సో దాని గురించి మనమే ఇక్కడ తయారు చేసుకునేలాగా తయారు కావాలి
అనేటువంటి అంశం కూడా పేపర్లో వచ్చింది. పాయింట్ ఏంటంటే తేజస్ మార్క్ 1 ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి పార్ట్స్ అమెరికా నుంచి రావడానికి డిలే అవుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయాలు పార్లమెంటు డిస్కషన్కి వచ్చాయి. ఇకపోతే రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించి రేవంత్ రెడ్డి బడ్జెట్లో 18,000 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి డైరెక్టెడ్ టు కలెక్టర్స్ అండ్ అఫీషియల్స్ టు టేక్ మెజర్స్ కంప్లీట్ డిపాజిటింగ్ ద అమౌంట్స్ బై ఫెస్టివల్. ఉగాది వరకే వీళ్ళందరికీ కూడా ద గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ 7,000 crore అండర్ ద రైతు భరోసా స్కీమ్ టు 10 lakh ఫ్యామిలీస్. 10 lakh ఫ్యామిలీస్కి 7,000 crores వీళ్ళు రైతు భరోసా కింద పంపేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ద చీఫ్ మినిస్టర్ ఈజ్ లైక్లీ టు రివ్యూ ద స్టేటస్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ ఇన్ 2 days. 2 రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇక్కడ అఫీషియల్ డిపాజిట్ 6,000 ఈచ్ టు బెనిఫిషియర్స్ అండర్ రైతు భరోసా ఫర్ ఫార్మర్స్ అండ్ ఇందిరమ్మ ఆత్మీయ ఫర్ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ బై March 31st. ఓకే, ఉగాది వరకు చేయాలని ద గవర్నమెంట్ విచ్ అలోకేట్ 18,000 crore ఫర్ రైతు భరోసా ఫర్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ద ప్రాసెస్ డిపెండింగ్ ద ఫండ్స్ ఫార్మర్స్ ల్యాండ్లెస్ పర్సన్స్. ఇక ముఖ్యంగా ఇది ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి రైతులు లేనటువంటి రైతులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అకౌంట్లలో అమౌంట్ కూడా వెంటనే పంపించాయని చెప్పాలని తెలుస్తుంది. ప్రపంచంలోని తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అండి. తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ టోక్యో. జాపాన్ సంబంధించిన క్యాపిటల్ ఏంటంటే టోక్యో. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని జాపాన్లోని ఓ రైల్వే ఆపరేటింగ్ సంస్థ దీన్ని శ్రీకారం చుట్టింది. స్టేషన్ చుట్టుకొలత 108 చదరపు కిలోమీటర్లు. సో ఒసాకా నుంచి 60 మైళ్ళ దూరంలో దక్షిణ వైమాక ప్రావిన్స్లో ఈ స్టేషన్ నిర్మించబోతున్నారు. వెస్ట్ జాపాన్ రైల్వే సంస్థ తాజాగా ఇది ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించమని ఇదంతా మనకు అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించబోతున్నారు అంటే జపాన్ నిర్మించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే జస్టిస్ యశ్వంత్ వర్మ జస్టిస్ ఉన్నారో మనకు ఎవరు యశ్వంత్ వర్మ, ఈ యశ్వంత్ వర్మ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో డబ్బులు దొరికినట్టుగా మనం కంటిన్యూగా చూస్తూ ఉన్నాం. సో ఆయన అయితే నాకు తెలియదు అని చెప్తున్నారు. అది కాన్స్పిరసీ అని చెప్పి ఆ జడ్జి చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసినాం. మనము ఇంపీచ్మెంట్ ఏదైనా ఒక జడ్జిని, హైకోర్టు జడ్జి కావచ్చు, ఇలాను మనము సస్పెండ్ లేదా వాళ్ళని తొలగించాలంటే ఇంపీచ్మెంట్ అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. దీనికి సంబంధించి కొలీజియం ఎవరైతే మనకు కొలీజియం అనే సిస్టమ్ మనం చూస్తాం. ఎవరు జడ్జిలను ఎంపిక చేయడం, సుప్రీంకోర్టు జడ్జిలను ఎంపిక చేయడంలో కొలీజియం అనేది ఉంటుంది. దాంట్లో సిజేఐ, అతనితో పాటు 3 సీనియర్ జడ్జెస్. ఓకే, అదే ఆ జడ్జెస్తో పాటు మనకు ముఖ్యంగా చూసుకుంటే మినిస్టర్స్ ఒక టీం కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కదా కొలీజియం అవుతుంది. కానీ ఇవాళ ఇక్కడ త్రిసభ్య కమిటీ కావచ్చు, స్పెషల్గా కమిటీ వేసి ఒక జడ్జిను రిమూవ్ చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీతో అలో కావాలి. రాష్ట్రపతి ఉత్తర్వులతో మాత్రమే చేయవచ్చు, డైరెక్ట్గా చేయడానికి ఉండదు. కాబట్టి ఒక స్పెషల్ కమిటీ మీద ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంది. అది ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం చూడాలి. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇప్పుడు ఇజ్రాయెల్ ఆల్రెడీ జనవరి నుంచి ఫిబ్రవరి ఒక 2 నెలలు వీళ్ళు సీజ్ఫైర్ చేశారు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇజ్రాయెల్ ఎయిర్ అటాక్ 2023 నుంచి నడుస్తూ ఉంది. ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటివరకు 50,000 మందికి పైగా చనిపోయారు ఈ అటాక్లో అని చెప్పి మనకు తెలుస్తుంది. దాని గురించి కూడా ఒక వార్త వచ్చింది. ఇకపోతే 50 మైళ్ళ విస్తీర్ణంలో చైనాలో మెగా ఫ్యాక్టరీ చైనాలో కడుతున్నారు. అతిపెద్ద చూడండి, ఇక్కడ మెగా ఫ్యాక్టరీ బైట్ అనేటువంటి సంస్థ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఫ్యాక్టరీని పెద్ద స్థాయిలో చూడండి, ఏకంగా ఒక నగరం కంటే పెద్ద స్థాయిలో నూతనంగా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కంటే పెద్దగా ఉంటుందండి ఈ ఫ్యాక్టరీ విస్తీర్ణము. మొత్తం కూడా 32,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ హెనావ్, చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్. ఇక్కడ చూడండి, హెనాన్ ప్రావిన్స్లోని జెన్జు నగరం శివారు ప్రాంతంలో BYD సంస్థ ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తూ ఉంది. ఓకేనా, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. చైనా 32 ఎకరాలలో అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మిస్తూ ఉంది. ఓకే, దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇకపోతే
ఇక్కడ మనం చూసుకుంటే GSL, ఓకేనా, గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ప్రాజెక్టు మనకు ఇక్కడ చూసుకుంటే రెండవ ఫాలో ఆన్ యుద్ధ నౌక తపస్య. ఏంటిది? యుద్ధ నౌక తపస్యను ప్రారంభించింది. యుద్ధ నౌక కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్ దీన్ని ప్రారంభించారు. భారత నేవీ సొలంబనతో ఇదొక భీముడి గదను ఇది ఒక గొప్ప ముందడుగా భావిస్తున్నారు. భారత నేవీ వీళ్ళు సొంతంగా స్వావలంబనతో దీన్ని వీళ్ళు స్థాపించడం జరిగింది. తపస్య అనే పేరు భారతదేశంలోని భీముడి గదను సూచిస్తుంది. ఈ యుద్ధ నౌక భారత నావికా దళం అజయ స్ఫూర్తి అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దీని గురించి కూడా మనకు వార్తలు రావడం జరిగింది. ఇకపోతే ఉక్రెయిన్ మరియు రష్యాకు సంబంధించిన యుద్ధాలు US మధ్యవర్తిత్వం వహిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి నేడు సౌదీలో ఉక్రెయిన్ రష్యాకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి 30 రోజుల వీళ్ళు కాల్పుల విరమణ ప్రాతిపదిక ఉక్రెయిన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకు రష్యా అంగీకరించింది 50% కానీ దానికి సంబంధించినటువంటి విషయాలలో మాట్లాడమని పిలుస్తున్నారు. ఓకేనా, ఇది ఆల్రెడీ అయిపోయింది. సన్ రైజర్స్ IPL మ్యాచ్ తొలి మ్యాచ్ను రాజస్థాన్ మీద గెలవడం జరిగింది. అత్యధిక స్కోర్ చేశారు 286. ఇది రెండో అత్యంత ఎక్కువ స్కోర్ అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇకపోతే ఇక్కడ 35 కిలోమీటర్ల రేస్ వాక్లో ప్రియాంక అనే జాతీయ స్థాయి రికార్డు సాధించింది. ప్రియాంక 35 కిలోమీటర్స్ రేస్లో ప్రియాంక రేస్ వాక్ నేషనల్ ఛాంపియన్షిప్, ఇది నేషనల్ రికార్డు సాధించింది. ఓకే, నేషనల్ రికార్డు సాధించింది ఎవరు? ప్రియాంక. ఓకేనా, ప్రియాంక డువిన్స్లో ఆదివారం జరిగిన స్లోవేకియాలో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? స్లోవేకియాలో జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో, ఈ ఛాంపియన్షిప్లో మన యొక్క ప్రియాంక గోస్వామి ఈ అమ్మాయి పేరు నేషనల్ రికార్డు సాధించడం జరిగింది. ఎంత టైమింగ్ అంటే 2 గంటల 57 నిమిషాల 54 సెకండ్లు పేరిట ఇది ఆల్రెడీ ఉండగా, ఇప్పుడు ఈ అమ్మాయి 2 గంటల 56 నిమిషాల 34 సెకండ్ల లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఇది 57 నిమిషాల 34 సెకండ్లు ఉండే, కాబట్టి ఇప్పుడు 56 నిమిషాల 34 సెకండ్లు చేసింది. అట్లా ఇది నేషనల్ రికార్డ్ అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటే హారిక చెస్ మహిళల గ్రాండ్ ప్రీ 4వ అంచె టోర్నమెంట్ భారత గ్రాండ్ మాస్టర్ భారత్కు చెందినటువంటి మన హైదరాబాద్ చెందినటువంటి అమ్మాయి ద్రోణవల్లి హారిక 5వ డ్రా నమోదు చేసుకుంది. డ్రా అయిపోయింది ఇది. సో అలెగ్జాండ్రా గోర్యాక్చిన రష్యాతో ఆదివారం జరిగినటువంటి ఇటు మ్యాచ్లో 8వ రౌండ్ గేమ్ను హారిక 37 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. 10 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య 9 రౌండ్లతో పాటు ఈ టోర్నీ జరుగుతోంది. 8వ రౌండ్ తర్వాత హారిక 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది. భారత్కి చెందిన మరో ప్లేయర్ దివ్యా దేశ్ముఖ్ 7వ స్థానంలో ఉంది. నేడు జరిగే చివరిదైన 9వ రౌండ్ గేముల్లో హారిక అదేవిధంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక క్రీడాకారిణి హారికతో ఆడనుంది. అదేవిధంగా ఎలిజబెత్ జర్మనీతో దివ్య తలబడనుంది. ఈ టోర్నమెంట్ తర్వాత తెలుస్తుంది ఎవరు గెలుస్తారనేది. ఓకేనా, అయితే ఇక్కడ మనం చూసుకుంటే CSIRలో మనకు 19 సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయండి. సైంటిస్ట్ పోస్ట్ నోటిఫికేషన్ ఉంది, 19 ఉన్నాయి ఇవి. దీనికి సంబంధించినటువంటి వేతనం 1,37,907. ఎంపిక జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే www.ngri.res.in అనే వెబ్సైట్ని మీరు వెళ్తే మీకు దీని వివరాలు తెలుస్తాయి. అదే రకంగా ఇంకొకటి కూడా ఎస్బీఐలో మేనేజర్ పోస్టులు కూడా పడుతున్నాయండి. ఎస్బీఐలో మేనేజర్ పోస్టులు ఒక 4 పోస్టులు ఉన్నాయి ఎస్బీఐలో. ఓకేనా, దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తలు వచ్చాయి. మీరు sbi.co.in అనే వెబ్సైట్కి వెళ్ళండి, దాని గురించి వివరాలు తెలుస్తాయి. ఇది మీకు ఇప్పుడు దరఖాస్తు చివరి తేదీ 26 మార్చి వరకు ఉందండి. 26 మార్చి వరకు దీని చివరి తేదీ ఉంది. ఈ ISRకు సంబంధించినటువంటి దరఖాస్తు చివరి తేదీ మీకు
21 ఏప్రిల్ వరకు ఉంది. ఇది జస్ట్ స్టార్ట్ అయింది నోటిఫికేషన్ ఇది, కాబట్టి 21 ఏప్రిల్ వరకు మీకు దీనికి సంబంధించి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రము మేనేజర్ పోస్టులకు సంబంధించి మాత్రం 26 మార్చి వరకే దీని యొక్క లాస్ట్ డేట్ కూడా ఉంది. ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. ఇకపోతే ఇక్కడ PGCIL న్యూఢిల్లీలో 28 ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన దరఖాస్తు కూడా 25 మార్చి రేపటి వరకే దాని యొక్క అప్లికేషన్ ఉంది. మీరు powergrid.in www.powergrid.in అనే వెబ్సైట్లోకి వెళ్తే దాని గురించి కూడా మీకు వివరాలు తెలుస్తాయి. రేపటి వరకు మాత్రమే దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఉంది. ఓకేనా? ఇవి ఈరోజుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలా రకాల మనకు అవసరం లేని అంశాలు పేపర్లలో వస్తూ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మాత్రమే మీకు నేను ఈ సెషన్లో ఇస్తూ ఉంటా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్లో నాకు ఖచ్చితంగా మీరు తెలియపరచండి. అంటే ఈ దేశంలో జరిగేటువంటి కొన్ని విషయాలన్నీ కూడా మీకు కొన్ని తెలిసి ఉండాలి, మనం అప్డేట్ ఉండాలనే అంశాలు, అప్డేట్ ఉండాలనే అనే ఉద్దేశంతో, అంటే ఈ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో మన స్టేట్ లెవెల్లో జరిగేటువంటి అన్ని అంశాలు కూడా ఒక కాంపిటేటివ్ అభ్యర్థి మినిమం వారి యొక్క మైండ్లో ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ వీడియో నేను మీకు అందిస్తా ఉన్నా. ప్రతిరోజు ఇది నేను మీకు 9 గంటల నుంచి 9 గంటలకు నేను యాక్చువల్గా అందజేస్తా. అటు ఇటు అయితే 9 నుంచి 9:30 మధ్యలో ఖచ్చితంగా మీకు ఒక వీడియో అనేది వస్తుంటుంది. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొత్త బ్యాచ్లకు అడ్మిషన్ నడుస్తూ ఉన్నాయి. అయాన్ పోలీస్ అకాడమీలో 31 మార్చి వరకు మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో 5,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. వివరాల కోసం కింద వచ్చిన నంబర్లకు కాల్ చేయండి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.